కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దండకారణ్యంలో కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టుల పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి వామపక్షాల మిత్రపక్షాల ప్రధాన డిమాండ్. ఎందుకంటే కగార్ ఆపరేషన్ ద్వారా ఆదివాసులు అమాయకులను బలిగొంటున్నారు. ఏదైతే హిందూ మతోన్మాద వేషం వేసుకొని ఒక ఆవు పులి వేషం వేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మొత్తము హింసలో బలి చేయాలనేటువంటి ఒక కుట్రను చేస్తూ ఉన్నది. ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటిది, ఆ కగార్ ఆపరేషన్ లో ఎవరి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ అంతిమ యుద్ధం అన్నట్టు ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం. ఈ అంతిమ యుద్ధంలో ఈ బీజేపీ ప్రభుత్వం తప్పకుండా ఓడిపోతూ ఉంది. ఎందుకు అంటే ఈ మావోయిస్టులు ఎవరి కోసం పోరాడుతూ ఉన్నారు అని వాళ్ళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో వాళ్ళ నిర్ణయాలను కాదని వ్యతిరేకించేటువంటి శక్తి భారతదేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలకు ఉండదు. మరి ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళ అనుమతి లేకుండానే సైనిక బలగాలు వేలాది మంది చొచ్చుకువచ్చి ఆదివాసీ ప్రజల్ని, మహిళల మీద అత్యాచారాలు చేస్తూ ఆఖరికి ఒడిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా తుపాకీ గుళ్ళు పేరుస్తూ చంపే శాంతి ఉండాలని కోరుకొని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విప్లవ అభినందనలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ ఆపేయాలి, నగ్నమైట్లో శాంతి చర్చలు జరపాలి, ఈ దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని ఒక కాన్సెప్ట్ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సోదరులారా, ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా లేకుంటే సమాజం కోరుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజల నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ రోజు 2వ ప్రపంచ యుద్ధంలో నాయకులకు నాయకుడు ఉన్నటువంటి నైజాం ప్రభువులాగా వివరించినటువంటి హిట్లర్ బయలుదేరుడు ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాని ఎర్ర జెండా మధ్యలో ఆపుకొని తరిమి కొట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు హిట్లరు. రేపు రాబోయే కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు, నువ్వు ఆత్మహత్య చేసుకోక తప్పదు, లేకుంటే రాజపక్షలాగా ఈ దేశం ఇచ్చినటువంటి పారిపోగలపని సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. సోదరులారా, ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అన్ని పార్టీలు, సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాలు నడుపుతున్నారు. బీజేపీ కూడా ఈ దేశంలో ఒక కార్యక్రమం నడుస్తుంది. అదేవిధంగా నక్సలైట్లు కూడా వాళ్ళు ఈ దేశంలో ఒక పంట ద్వారా ఈ దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, దళితులు, గిరిజనులు, ఆదివాసుల సమస్యలు కావాలని ఒక పంట ఎన్నుకొని వాళ్ళు పోతున్నారు. ఆ పోతున్నటువంటి సందర్భాల్లో నువ్వు వాళ్ళతో చర్చ జరుపు, ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పు. ఈరోజు నిరుద్యోగం లేకుండా పోయి వైద్యం అందరికి అందుబాటులో తీసుకురా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందు. ఆ విధంగా మరి అటువంటి నక్సలైట్లు ఉండడానికి అవకాశం ఉండదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కేంద్ర ప్రభుత్వానికి దొరకదున్న గాలి వచ్చింది తప్ప ఎర్ర జెండా ఎప్పుడు ముందుకే పోతుంది, ప్రజా ఉద్యమాలు ఎప్పుడు ముందుకే పోతాయి. నాకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా ఉద్యమాలు, ప్రజా శ్రేయస్సు కోరుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు విజయం సాధిస్తారు కనుక ఓడిపోయేటువంటి సమస్య లేదు. కాకపోతే తాత్కాలికంగా శత్రువు యొక్క బలం ఎక్కువడొచ్చు, తర్వాత ప్రజాబలం విస్తరించడానికి అవకాశం వస్తుంది. ఈ సమాజంలో, ప్రపంచంలో మనం 2012 చూస్తున్నాం. అన్ని పెట్టుబడిదారు దేశాల్లో సంక్షోభం ఎక్కువ, నిరుద్యోగం, ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కోవలో నరేంద్ర మోడీ 2014 భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగం, దారిద్ర్యం, పేదరికం వ్యతిరేకంగానే ప్రజా ఉద్యమాలు వస్తాయి. నిన్ను ఇంటికి పంపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఆపరేషన్ కగారు పేరుతో మరి 500 మందిని మేము నక్సలైట్లను మేము ఎన్కౌంటర్ చేసినామని అమిత్ షా నవ్వుకుంటూ మరి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైన చర్య, ఇది పిరికిపంద చర్య, ఇది భారత రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి చర్యని సందర్భంగా తెలుపదలుచుకున్నాం. ప్రతి గిరిజన్ని ఎన్కౌంటర్ చేసి నక్సలైట్ దండగప్పి వాళ్ళ పక్కన తుపాకి ఇంత దుర్మార్గమైన చర్య ఇది. అందుకోసమే గిరిజనులను తప్పి నక్సలైట్ చెప్తావా?